హాయ్. హాయ్. పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు. ఆ, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉంది విన్ అయినందుకు. మ్మ్. అయితే ఆ రోజు విన్ అయిన రోజు ఇష్యూ జరిగింది. దాని మీద మీ అభిప్రాయం? ఆ రోజు యాక్చువల్లీ నేను బిగ్ బాస్ 1 నుంచి మొన్న 6 వరకు అయితే నేను ఎప్పుడూ వెళ్ళలేదు. నేను ఉండేది ఇక్కడే కృష్ణకాంత్ పార్క్ దగ్గర. సో యాక్చువల్లీ వీళ్ళందరినీ యాక్టర్స్ని మేము చూస్తూనే ఉంటాం రెగ్యులర్గా, ఎక్కడో అక్కడ కనిపిస్తూ ఉంటారు కాబట్టి నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఒక కామన్ మ్యాన్ గెలిచాడు, వెళ్ళి చూద్దాము అని ఒక అభిమానంతో నేను వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్తే ఏమైంది, మేము ఫ్యాన్స్ కానీ మేము కానీ అంతా మేము సైడ్కే ఉన్నాము, నించున్నాము. కాకపోతే పల్లవి ప్రశాంత్ తగ్గేదేలే, మళ్ళీ వచ్చారంటే తగ్గేదేలే అన్నట్టు అది అరుచుకోవడము, ఇంకా ఎగరడము, సంతోషపడడం అలాంటివి జరిగాయి తప్ప ఈ మిగతావి చాలా మంది బస్సులు ధ్వంసం చేశారని తెలిసింది, మీకు తెలుసా? అవి ఎప్పుడు జరిగాయి అంటే 11:30 తర్వాత జరిగాయి. ఓకే. నేను 8:30, 9 కల్లా వెళ్ళిపోయాను. అక్కడ ఓకే. వెళ్ళిపోయి ఉన్నాను. 11:30 తర్వాత వాళ్ళు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, మెయిన్ రోడ్స్ పైకి వచ్చారు. ఓకే. వచ్చేసేసి ప్రతి ఒక్క బస్ని గుద్దారు, కార్ని గుద్దారు, వెళ్ళే బండ్ల వాళ్ళని అరిచారు. డ్యామేజ్ చేశారని అమర్దీప్తి అని నేను అన్నారు. సో ప్రతి ఒక్కరిది జరిగింది అలా. సో వాళ్ళు ఎవరు అనేది తెలియదు, కానీ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే కాదు, అలా చెయ్యరు. సో మేమందరము కూడా అతన్ని చూడ్డానికే వచ్చాము. నేను ఫస్ట్ సందీప్ ఫ్యాన్ ఉండే, కాకపోతే తను కామన్ మ్యాన్ కదా, జస్ట్ చూద్దాం అన్నట్టుగా నేను వచ్చాను. కానీ లాస్ట్కి నేను 12 వరకు ఉన్నాను, బయటికి పంపించలేదు వాళ్ళు. అప్పటిదాకా ప్రశాంత్ బయటికే రాలేదు. సో ఇందులో బిగ్ బాస్ది కూడా కొంచెం మిస్టేక్ ఉందని నేను అంటున్నాను ఈ విషయంలో. సో తొందరగా క్లోజ్ చేసి తొందరగా పంపించేస్తే 11 వరకు అయితే అసలు పబ్లిక్ లేరు. ఎక్కడంటే ఆ మెట్రో స్టేషన్ ఉంది కదా, అక్కడే నించున్నాం మేమైతే. నాకు ఎలా ఐడియా అంటే హర్యానా వాళ్ళు, సోహెల్ వాళ్ళు అక్కడే పబ్లిక్కి చాలామందికి హ్యాండ్ ఇచ్చారనమాట, సెకండ్ హాయ్ చెప్పడము. కాబట్టి మేము అక్కడే మెట్రో స్టేషన్ అక్కడ లోపల నించున్నాం. సో అక్కడికే వస్తాడు కదా అన్నట్టు 9 నుంచి నించోవడం జరిగింది. సో వీళ్ళు ఎవరో తెలియదు కానీ 11:30 తర్వాత వచ్చారు వాళ్ళు. మొత్తం డ్రింక్ చేసుకున్నారేమో, వచ్చేసి ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేశారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే కాదు వాళ్ళు, నాకు తెలిసి. అమర్దీప్ రన్నర్ అయ్యాడు కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు? అమర్దీప్ హ్యాపీగానే ఉంది, హ్యాపీగానే ఉంది. సో చాలా మంది మన శివాజీ గారు రన్నర్ అవుతారని అనుకున్నాం కదా, సో దాని మీద అభిప్రాయం? లేదు, అమర్దీపే రన్నర్ అవ్వాలి. నేను ఆల్రెడీ చెప్పాను కూడా రివ్యూలో. రన్నర్ అవుతారు. సో ఇప్పుడు ఈ కేసులన్నీ పోలీసు అన్ని ఆయన మీద పడుతున్నాయి. సో ఆయన స్పందించకుండా ఎక్కడో తిరుగుతుంది, బయట రూమర్లు క్రియేట్ అవుతున్నాయి. దాని మీద అభిప్రాయం అన్న? ఒకటి, తను వెళ్ళి మరి వాళ్ళతో మాట్లాడుకుంటే బాగుంటుంది ఒకటి. ఇంకొకటి, తన ఫ్యాన్స్ అయితే చేయలేదు ఇది, నేను ఓపెన్గా చెప్తున్నాను. పక్కకుండి వాళ్ళంతా ఎంజాయ్మెంట్ చేశారు తప్ప హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను చూశాను. వీళ్ళంతా 7:30 to 12 మధ్యలో వచ్చి వితిన్ హాఫ్ అన్ అవర్ 40 minutesలోనే అలా చేశారు వాళ్ళు. పగలగొట్టడారు. అమర్దీప్ అనే కాదు, ప్రతి ఒక్క వెళ్ళే బస్సెస్ అన్నీ అలానే చేశారు వాళ్ళు. అసలు వాళ్ళు చాలా డ్రింక్లో ఉన్నారు అనుకుంటా. పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేశారు నార్మల్ పీపుల్స్ మీద అని కూడా అన్నారు. సో దాని మీద అభిప్రాయం? నార్మల్ పీపుల్స్ అంటే ఏమైంది, మేము ఇక్కడ ట్రైన్ అది ఇట్లా కట్టారు కదా వాకబుల్, అక్కడ లోపల సైడ్ మేము నించున్నాము. పోలీసు వాళ్ళు వచ్చేసి వీళ్ళు ఇలా బద్దలు కొట్టేశారు కదా కార్లు, బస్సెస్. సో వాళ్ళ మీద చేశారు. మా దగ్గరకు వచ్చేసేమో ముందుకెళ్ళండి అని పరిగెత్తించారు మమ్మల్ని. అక్కడ మేమేం చేసామని మమ్మల్ని పరిగెత్తించడానికి? మేము రోడ్ల మీద నించొని మేము బద్దలు కొట్టలేదు కదా. సో వాళ్ళు ఎవరో తెలియదు. 11:30 నుంచి 12 మధ్యలో, 11:25 మధ్యలో నుంచి 12 లోపల వచ్చి ఆ వీరంగం సృష్టించారు. అది ఎవరో కావాలనే చేశారని అయితే నేను అనుకుంటున్నాను. ఆ అబ్బాయికి ఒక బ్యాడ్ నేమ్ క్రియేట్ చేద్దాం అన్నట్టుగానే చేశారు. దీని వెనుక ఏదైనా ప్లానింగ్ కూడా ఉండొచ్చేమో అని అయితే నేను అనుకుంటున్నా. ఒకవేళ లేకపోయినా వాళ్ళు తాగి అలా కావాలని చేశారేమో. లోపల అమర్దీప్కి, ప్రశాంత్కి చాలా జరిగాయి కదా, అదొక షో అండి. మీరు ఫ్యాన్స్ అయితే ఇప్పుడు ఏమంటే మేము ఫ్యాన్స్ అని అంటారేమో, ఫ్యాన్స్ ఎవరు అక్కడ చేయలేదు అట్లా. సో మీరు కూడా సరే మీరు ఫ్యాన్స్ అని మీరు అంటారేమో, కానీ అలా పగలగొట్టడాలు, ధ్వంసాలు చేయడాలు, అందులో పబ్లిక్స్ ఉంటారు, అలాంటివి తప్పు కదా. అది చెయ్యకూడదు.
సో అది నేను చెప్పేది. సో పల్ల ప్రశాంత్కి 50 లక్షలు వచ్చినాయి కదన్న. సో రైతులు 35 lakhs వచ్చాయి. 35 lakhs ఓవరాల్గా 50 అంటే అవి కట్టే 35 వచ్చినాయి. ఎస్. సో 35 రైతులు పంచి పెడతాడంటావా నీ పాయింట్ ఆఫ్ వ్యూ? నేను యూట్యూబ్లో మళ్ళీ తను పంచింది కళ్ళతో చూసిన తర్వాత అప్పుడు మాట్లాడతాను. సో ఎందుకంటే డిసిషన్స్ మార్చుకోవచ్చు, ఉండొచ్చు, చేయొచ్చు, చేయకపోవచ్చు కదా. సో తన ఒపీనియన్ అసలు ఇప్పుడు ఈ ఉన్నదాన్ని తను సాల్వ్ చేసుకోలేక తిరుగుతున్నాడని మీరు ఇప్పుడే నాకు ఫోన్లో చూపించడం జరిగింది. సో నేను న్యూస్ ఎక్కువ చూడను, నాకు ఇప్పుడు మీరు చెప్పడం ద్వారానే తెలిసింది. ఓకే. సో ఎందుకు తిరగాలి, మనకి అవసరం లేదు కదా. నువ్వు విన్ అయ్యావు, మాట్లాడితే అయిపోతుంది. నీ ఫ్యాన్స్ ఉన్నారు, నీ ఫ్యాన్స్ ఎవరో ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. సో వాళ్ళు ఎవరో చిల్లర వాళ్ళు చేస్తారు వాళ్ళు కావాలని. దానికి కావాల్సింది ఏదైనా ఉందేదో వెళ్ళి మాట్లాడుకొని, నీకు సపోర్టింగ్ చాలామంది ఉన్నారు, ప్రాబ్లం లేదు. కానీ అలా వెళ్ళడం ద్వారా ఏమవుతుంది అంటే అది వేరేలాగా అయిపోతుంది, నిజంగా చేసినట్టు అయిపోతుంది. వేరేలాగా అయిపోతుంది. ఇప్పుడు అవును, అది నువ్వు చెప్పింది కరెక్ట్, అది చేసినట్టు అయిపోద్ది. కరెక్ట్, నిజం. కరెక్ట్, ఏదైనా చేయలేదంటే డైరెక్ట్ నిలబడాలి. కరెక్ట్. అంతేగాని ఎస్, దాక్కుంటే నువ్వే ఎస్, చేసినట్టు అయిపోతుంది. ఇది యాక్సెప్ట్ చేస్తున్నాను. పల్లవి ప్రశాంత్ గారు ఎక్కడున్నా మీరు ఒకసారి వెళ్ళి మాట్లాడుకుంటే సో ప్రశాంత్ గారు మీరు రాండి, మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు విలేజెస్, మీరు రైతులకే హెల్ప్ చేస్తా అన్న వాళ్ళు, మీరు ఇంకా బిగ్ బాస్ ఇంకా ఇప్పట్లో క్యాష్ ఇవ్వరు అనమాట. యాక్చువల్లీ నాకు బిగ్ బాస్ 1 నుంచి తెలుసు, వాళ్ళకి తర్వాత ఇస్తారు కదా, టైం పడుతుంది. సో మీరు ఇంకా తీసుకోవాలి, మీరు రావాలి, అది చేయాలి. క్యాష్ అని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రిమార్క్ లేదని మీరు క్లియర్ చేసుకోండి అక్కడ, క్యాష్ పక్కకు పెట్టేస్తే. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి, చేసిన వాళ్ళు కూడా అభిమానులు, ఆయన ఫ్యాన్స్ కాదు, అది ఎవరో కావాలనే చేశారు. ఇటు అమర్దీప్ ఫ్యాన్స్ అని చెప్పలేము, అలాగని నార్మల్ పీపుల్ అని ఇక్కడ అని పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పలేము. కానీ వాళ్ళైతే చేయలేరు, నేను చూశాను 8:30, 9:30 నుంచి అయితే నేను చూశాను, సైడ్కే ఉన్నారు. కరెక్ట్ 11:25 నుంచి వచ్చారు, వాళ్ళు ఎవరో తెలీదు, డ్రింక్స్లలోనే ఉన్నారు, మొత్తం మెయిన్ రోడ్స్ పైనే ఉన్నారు వాళ్ళు. ఈ అటాక్స్ జరిగాకనే పోలీస్ వాళ్ళు వచ్చారు, ఇంకా అంతకుముందు రాలేరు వాళ్ళు. అబద్ధమైందకు. ఓకే, థ్యాంక్ యూ.